సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఆది కాండము 22 అధ్యాయం 17 వచనం. నేను నిన్ను ఆశీర్వదించి నిత్యముగా విస్తరింప చేసేదను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అబ్రహాము గారిని పరిశోధించాను. తన ఒక్కనొక కుమారుణ్ణి బలి అర్పణమని. దానికి వెంటనే అబ్రహాం గారు వెక్కునే లేచి తాను తన కుమారుడిద్దరి పనివారితో దేవుడు చెప్పిన స్థలానికి మొరేబా పర్వతానికి వెళ్ళి బలి అర్పించడానికి సిద్ధపడాను. ఆ చివరి క్షణం వరకు దేవుడు పరిశోధించెను. కుమారుడు చంపేంత వరకు, ఇస్సాకు గారి మీద కడుపుపేంత వరకు అబ్రహాం గారు ఆగలేదంట. దేవుని యొక్క స్వరముతో ఆపి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నిత్యముగా ఆస్వాదించేదను. ఈరోజు ప్రియ కుమార కుమార్తె దేవుని యొక్క విశ్వాసాన్ని పరిశోధిస్తున్నాడు. చివరి క్షణం వరకు నువ్వు ఏ విధముగా ఆయన విశ్వాసాన్ని కలుగున్నావో ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు చాలా భారంతో ఉన్నావు. నీ రుణ కాడలు చాలా భారంగా ఉన్నాయి. నీ జీవితంలో ఆశ లేక నిరుత్సాహంతో కలిగి నిరీక్షణ లేని యొక్క స్థితిలో నువ్వు ఉన్నావేమో. నీ దగ్గర ధనము లేదని, నీ దగ్గర ఉద్యోగం లేదని, లేదా నీ దగ్గర జీవితం లేదని, నేను ఎవరు ప్రేమించట్లేదని దిగులుతున్నావేమో. దేవుడిని పరిశోధిస్తున్నాడు. నీ విశ్వాసము ఎంత ప్రభు మీద ఉంచబోతున్నాను. ఒకసారి మనం చెప్పగలమా, ప్రభా నేను నిలబడతానని? ఎందుకంటే ఆ నిత్యముగా ఆశీర్వదించను. ఆయన ఎలాంటి ఒక వెనుకడుగైన ప్రసంగమా, ఆయనకి ఏదో వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈరోజు నేను చెప్పగలను, దేవుడు నాకు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆయన దాన్ని ఖచ్చితంగా నా పట్ల నెరవేర్చున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. ఎదుగో ప్రభా, నీ యొక్క కృపలో మమ్మల్ని బలపరచండి. నీ కృపాక్షములతో నింపండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు వాగ్దానం చేసే ప్రకారం నిత్యముగా ఆశిస్తున్నావు ప్రభా. ఇక ఈ దినాన్ని ఎవరైతే ఆ దిగులుతున్నారో, ఆ వేదంతున్నారో వాటిని తీసివేసి నీ దీవెన వారి మీద కుమ్మరించండి. నీ కృపాక్షములతో నింపి ఫలింప చేయమంటున్నా దేవా, నీకు వందనాలు. నిజంలో వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపచేసి గొప్ప కార్యములు చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. నమ్ముతావా? దేవుడు ఖచ్చితంగా నేను ఆశిస్తాడని నేనైతే నమ్ముతున్నాను. అన్వేషించు. దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.